తూప్రాన్ ఒకటి ప్రైవేట్ బిల్డింగ్స్. సో 4లో మీకు 3 గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్. అందులో 2 డిగ్రీ కాలేజ్ కూడా ప్రైవేట్. డిగ్రీ కాలేజ్ ఓకే 3 వచ్చినాయా? 2 ఎస్టిమేషన్స్ వచ్చినాయి సార్. కుల్చారం అండ్ రామాయపేట. సోషల్ వెల్ఫేర్ 4 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 3 గవర్నమెంట్ బిల్డింగ్స్ సార్. మీకు టోటల్గా 5 వస్తున్నాయి. 5 అంటే ఒక డిగ్రీ కాలేజ్. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అత్యవసర మరమ్మతులపై ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో పాఠశాల పునః ప్రారంభానికి అత్యవసర మరమ్మతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు బలోపేతం చేసే దిశగా, నాణ్యమైన గుణాత్మకమైన విద్య అందించే దిశగా కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పించడానికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన అత్యవసర మరమ్మతులు ప్రతిపాదన సిద్ధం చేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర మరమ్మతులు, మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి సమస్యపై దృష్టి సారించాలన్నారు. రూఫ్ లీకేజ్, పంప్లింగ్, డోర్స్, విండోస్ మరమ్మతులు చేయించాలన్నారు. అద్దె ప్రాతికపై నడుస్తున్న సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల బిల్డింగ్ ఓనర్స్తో మాట్లాడి మరమ్మతులు, మరుగుదొడ్లు పూర్తి చేయించి విద్యార్థులకు ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. వసతి గృహాలు, పాఠశాలలో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ సంక్షేమాధికారి జమునా నాయక్, గిరిజన సంక్షేమాధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమాధికారి చంద్రకళ, బీసీ సంక్షేమాధికారి జగదీష్, సంబంధిత గురుకులాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. రిపేర్ వర్క్స్ టేకప్ చేయడానికి శాంక్షన్ అయింది. సో దట్ అది వర్క్స్ శాంక్షన్ వస్తే మనం ఈ సమ్మర్లోనే అవన్నీ కూడా టేకప్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆ స్టూడెంట్స్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేసి ఆ లెటర్ రాయాలి. సో ఆ లెటర్ నేను డ్రాప్ చేస్తాను. సో అది డ్రాప్ చేసి పంపిస్తాను. ఇంకా డ్రాప్లో అబ్స్ట్రాక్ట్ కూడా పెట్టేసేసి టోటల్ ఇంత అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ రిపేర్స్ ఆఫ్ సో అండ్ సో ఇన్స్టిట్యూషన్స్ అని అదొకటి పెట్టాను. తూప్రాన్ ఒకటి ప్రైవేట్ బిల్డింగ్స్. సో 4లో మీకు 3 గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్. అందులో 2 డిగ్రీ కాలేజ్ కూడా ప్రైవేట్. డిగ్రీ కాలేజ్ ఓకే 3 వచ్చినాయా? 2 ఎస్టిమేషన్స్ వచ్చినాయి సార్. కుల్చారం అండ్ రామాయపేట. సోషల్ వెల్ఫేర్ 4 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 3 గవర్నమెంట్ బిల్డింగ్స్ సార్. మీకు టోటల్గా 5 వస్తున్నాయి. 5 అంటే ఒక డిగ్రీ కాలేజ్.